బైబిల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా పరమగీతాల గ్రంథము 4వ అధ్యాయము 5వ వచనము. నీ ఇరు కుచములు తామరలో మెయ్యు కవలను పోలి ఉన్నవి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. జాగ్రత్తగా అర్థం చేసుకోనండి, జాగ్రత్తగా వినండి. చాలామంది బైబిల్ గ్రంథములు బూతులు ఉందని చాలా రకాలైనటువంటి బురద జల్లే ప్రయత్నాల్లో మొత్తం మాదముతో నిండిపోయినటువంటి వారు ప్రశ్నిస్తున్నారు. కానీ పిల్లరా, బైబిల్లో ఎక్కడ కూడా బూత్ అనేది లేదు పిల్లరా. దాన్ని అర్థం చేసుకోవటంలో ఉంది, దాన్ని చూసే విధానంలో ఉంది. ప్రైజ్ గాడ్. ఇక్కడ సంఘముతో వరుడైనటువంటి క్రీస్తు ప్రభువారు నీ ఇరు కుచములు ఒక జింక పిల్లై తామరలో మెయ్యు అని వాక్యం మాట్లాడుతుంది. జాగ్రత్తగా వినండి. ఎవరితో మాట్లాడుతున్నారంటే వధువు సంఘముతోటి ప్రభువైన యేసుక్రీస్తు మాట్లాడుతున్నారు. కాబట్టి ఇక్కడ ఇరు కుచములు అనే మాటకి అర్థము తల్లి రొమ్ముతో సంఘాన్ని పోల్చాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. సంఘము తల్లి రొమ్ముగా పోల్చబడింది వాక్యములో. కాబట్టి దేవుడు కూడా తన ప్రజలను దగ్గర అయ్యేటప్పుడు ఒక తల్లి రొమ్ములాగా దగ్గర అయ్యాడు ప్రజలకి. దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలరా, ఇంకా చెప్పాలంటే ఇరు కుచములు అనేది పిల్లలకు ఒక తల్లి పోషణను, ఆహారాన్ని, పాలునిచ్చినటువంటి స్థలముగా సంఘాన్ని ప్రభు పోల్చాడు. అంటే సంఘములో ఏముండాలి తెలుసా? సమృద్ధైనటువంటి ఆహారం ఉండాలి, పాలు ఉండాలి. ఆ సంఘంలో ఏముండాలి? పౌలు అంటాడు, అప్పటి కాలము మీకు వయసు చాలలేదని హెబ్రీయులకు రాసిన పత్రికలో ఉంటుంది మాటలు, మీకు పాలుతో పెంచవలసి వచ్చిందంటాడు. ప్రతి సంఘములో కూడా వినండి అమ్మా, వినండి. ప్రతి సంఘములో బలమైన ఆహారం తినే వారు ఉంటారు, పాలు తాగే వయసులో ఉన్నటువంటి వారు కూడా ఉంటారు. బలమైనటువంటి ఆహారము వారు అరగదీసుకోగలరు కాబట్టి వారికి సరిపోతుంది. పాలు తాగే వారికి తీసుకొచ్చి బలమైనటువంటి ఆహారం పెడితే వారు జీర్ణించుకోలేరు. కాబట్టి ప్రతి సంఘములో వయసుకు వచ్చినటువంటి పరిపక్వత దశలోకి వచ్చిన వారు ఉంటారు. పరిపక్వతలోకి రాకుండా ఇంకా బలహీనులైనటువంటి వారు, కొరింథీ సంఘ విశ్వాసం లాంటి వారు ఉంటారు. కొరింథీ సంఘంలో ఉన్నటువంటి వారు ఎంత బలహీనులో నేను గడిచిన శుక్రవారం చెప్పాను. అయినప్పటికీ పౌలు ఆ బలహీనతల్లో నుంచి దేవుడు వారి ఆత్మ రక్షించాలని ప్రార్థన చేశారు. అంటే ఎక్కువగా ఎవరు పడిపోతుంటారంటే, ఎక్కువ లోకములో ఎక్కువ జీవిస్తున్నటువంటి వారు ఎవరంటే బలహీనులైనటువంటి వారు ఉంటారు. సంఘములో ఎక్కువగా చాలామంది పడిపోవటానికి వారు వెదుగుదల సరిగ్గా లేకపోవడం బట్టి పడిపోతారు. వెదుగుదలలో ఉన్నటువంటి వ్యక్తి పడిపోడు, ఆయన పరిపక్వత దశలోకి వచ్చాడు. ఆయన జీర్ణించుకోగలిగినటువంటి ఆత్మీయ బలము కలిగినటువంటి ఆహారం తినగలిగినటువంటి వాడు ఉన్నాడు. కాబట్టి వాడు అంత త్వరగా పడిపోవటానికి అవకాశం ఉండదు. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు తనను తాను ఎలా పోల్చుకున్నాడో మన దేవుడు చూడండి. బైబిల్ గ్రంథంలో ఆది కాండము 17వ అధ్యాయం 1వ వచనము. 17:1 అబ్రహాము 99 ఏండ్లు అయినప్పుడు హల్లెలూయా.
ఏమని అబ్రహాముకి తనను తాను పరిచయం చేసుకుంటున్నాడు తెలుసా? నేను సర్వశక్తి గల. అంటే మన అంశం ఏటో అర్థమవుతుందా? ఏంటి? సంఘాన్ని తల్లి పాలు ఇచ్చినటువంటి దానితో పోల్చేటప్పుడు దేవుడు తనను తాను ఎలా పోల్చుకుంటున్నాడంటే, నేను సర్వశక్తిమంతుడైన, ఇది నేను సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడును అనే మాటకి రెండు అర్థాలు ఉన్నది. ఒకటి బలవంతుడైనటువంటి దేవుడు, రెండోది పిల్లల తల్లి రొమ్ము వంటి కలిగినటువంటి అయినటువంటి దేవుడు. ఒకటేమో సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు నేను అబ్రహామును పరిచయం చేసుకుంటున్నాడు కదా, దీనికి రెండు అర్థాలు ఉంది. దేవుడు బలవంతుడు, రెండోది తల్లి రొమ్ము లాంటి దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. యెషయా గ్రంథం 66:13 త్వరగా 66:13. ఒకన తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించాను. అంటే దేవుడు తనను తాను ఎలా పోల్చుకుంటున్నాడంటే, తల్లి రొమ్ము లాంటి కలిగినటువంటి దేవునిగా మనల్ని ఆదరించుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగునుగా. ఒకరి తల్లి ఎలాగైతే తన పిల్లల్ని ఆదరించుకుంటుందో ఆ రీతిగానే నేను మిమ్మల్ని ఆదరించేదని. కాబట్టి ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుణ్ణి బిడ్డలారా, వాక్యం వింటున్నటువంటి మనము ఆయన యొక్క కార్యాలను మనం చూసేటప్పుడు ఆయన బలమైనటువంటి సృష్టిని చేశాడు, బలమైనటువంటి అద్భుత కార్యాలు చేశాడు. ఎర్ర సముద్రం 2 పాయలు అయిపోవడం మనం చూస్తాము. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు అద్భుత కార్యములు చేయటమే కాదు పిల్లరా, మన ఎడ్ల తల్లి ప్రేమ కంటే మిన్న అయినటువంటి ప్రేమను ఆయన చూపుతూ వస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ సంఘాన్ని ఏమని పోల్చి మాట్లాడుతున్నాడంటే, కవలలను పోలి ఉన్నటువంటి జింక పిల్లలలాగా సంఘము ఆయన దృష్టికి కనిపించాలని చూస్తున్నాడు. ఈ రోజున సంఘాలని దేవుడు చూస్తే కనిపిస్తుంది అలాగా? సంఘాన్ని దేవుడు ఏ దృష్టితో చూస్తున్నాడు తెలుసా? సమృద్ధి అయినటువంటి ఆహారము కలిగినటువంటి సంఘముగా సంఘము కనిపిస్తుందా? అంటే ఏ ఆహారం ఉండాలి సంఘములో? ఏ ఆహారం ఉండాలి? వాక్యపు ఆహారం ఉండాలి. దేవుని యొక్క వాక్యం అనేటువంటి పాలు ఉండాలి. ఏంటి ఈ రోజున చాలామంది యొక్క పరిస్థితులు ఎలాగుందో తెలుసా? ఏంటి డబ్బా పాలు, రెడీమేడ్ పాలు, అది పిల్లలకి పెడితే బలము కాదు పిల్లరా. అంటే ప్రసంగాలలో కూడా వాక్యాలలో కూడా ఏముందో తెలుసా? రెడీమేడ్ ప్రసంగాలు ఉంది, రెడీమేడ్ అది. దానివల్ల సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు బలపరచబడరు. తల్లి పాలు పిల్లలకి ఎలాగ ఆరోగ్యమో అలాగా పిల్లల రాత్రింపగలు దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని ధ్యానించి ఆ వర్తమానాల చేత విని వాక్య జీవితాన్ని తమ జీవితాన్ని బాగుపరుచుకున్నటువంటి వారు వృద్ధి చెందుతారు, ప్రయోజకులు అవుతారు. ప్రజలు కూడా ఏం కోరుకుంటున్నారు ఈ రోజున? రెడీమేడ్ని కోరుకుంటున్నారు. రెడీమేడ్ వస్త్రాలు, రెడీమేడ్ ఆభరణాలు, రెడీమేడ్ భోజనాలు. ఏం లేదు, 10 రూపాయలు ఇస్తే సాంబార్ ప్యాకెట్ రెడీమేడ్ వచ్చేసింది 10 రూపాయలకి. ఒక 10 రూపాయలు పట్టుకుని వెళ్తే రెడీమేడ్ బట్టలు వచ్చేస్తుంది. ఈ రోజున ప్రజలు కూడా ప్రసంగాలను కూడా ఎలా తీసుకుంటున్నారు తెలుసు? రెడీమేడ్ ప్రసంగాలు. మాకు కొద్దుం చెందో మాకు అసరద్దాం, మేము ఎలా పడిపోయినా, మేము ఎలా బ్రతికినా, ఎలా తాగి తందనాలా, మా బ్రతుకులు మాది. ఏదో దయాదాక్షణాలు ఉంటే గుడికొత్తాం, లేకపోతే పోతాం, అంతేగాని మా ఆత్మీయ జీవితాల జోలికి కానీ, మా పరిశుద్ధ జీవితాల గురించి కానీ, మా అల్ప విశ్వాస బ్రతుకు కానీ
మాట్లాడకూడదు అన్నట్టుగా రెడీమేడ్గా తయారు చేసుకున్నారు తమ బ్రతుకులను. అందుకు పౌలు అంటాడు, దురద చెవులు కలిగినటువంటి వారు అయినటువంటి వారు ఉంటారంటండి ఒక తరం. హితబోధను సహింపక దురద చెవులు కలిగినటువంటి వారు. ఎలాంటి ఫుడ్ కావాలంటే వాళ్ళకి రెడీమేడ్ భోజనాలు. వెళ్ళామా వచ్చామా. అర్థమవుతుందండి. చాలామంది సంఘాలను ఎలాంటి దింపుకొని చేసుకుంటున్నారు తెలుసండి. సంఘాలు ఎలాంటి సంఘాలకి వారు బ్రతుకుని గురించి ఆ పాస్టర్ గారికి తెలియకూడదు, వాళ్ళు ఎక్కడ ఉంటున్నారో ఆ పాస్టర్ గారికి తెలియకూడదు, పక్క విశ్వాసికి కూడా తెలియకూడదు. తెలిస్తే నన్ను ఆత్మీయ జీవితంలో గద్దిస్తారేమోనని భయంతో ఎక్కడో మూలన కూర్చుని అలాగొచ్చి అలాగ వెళ్ళిపోతున్నారండి. కారణం ఏంటో తెలుసా? వారు మార్పు చెందడానికి ఇష్టపడకపోయినటువంటి వారు. మార్పు చెందడానికి ఇష్టపడేవారు పిల్లరా, వారు విశాలమైనటువంటి హృదయంతో కూర్చుంటారు మందిరంలో. దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తల్లి రొమ్ము అనే దానిలో నుండి మనము నేర్చుకోవలసినటువంటి ఒక అద్భుతమైనటువంటి పాఠం ఉంది. దేవుడు తనను తాను ఒకరి తల్లి ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరించాను. కాబట్టి సంఘాన్ని కూడా దేవుడు దేనితో పోలుస్తున్నాడు తెలుసా? ఒక తల్లి రొమ్ముతో పోలుస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. తల్లి రొమ్ము నుంచి పిల్లరా, అంటే తల్లి సంఘం నుంచి నువ్వు నేర్చుకోవలసిన పాఠం ఏంటో తెలుసా? ఒకటి, నువ్వు ప్రేమను నేర్చుకోవాలి. చాలామంది అంటారు, తల్లి రొమ్మున తాగి తన్నినటువంటి వారు ఉంటారన్న మాట ఉన్నారు. చూసారా? ఏమండి, మనతో ఉండి మనతోటి సహవాసం చేసి మన మీద బురద చల్లినటువంటి వారు ఏండి. దేనికైనా మనం కొంతమందిని చూసేటప్పుడు, మోసం చేసేటప్పుడు, మాయ చేసేటప్పుడు, అబద్ధాలు ఆడేటప్పుడు ఒకటే బాధ అనిపిస్తుందండి నాకు. మనతో మోసం చేయొచ్చు, కానీ నువ్వు మోసం చేసావు కదా, దానికన్నా ఇంక నేను రెండోసారి నీకు నమ్మలేదని బాధ ఎక్కువ అయిపోద్ది. అప్పుడు అర్థమవుతుందా? నువ్వు మోసం చేసావని బాధ కన్నా ఇంక జీవితంలోకి ఎన్నడూ కూడా నీకు నమ్మడానికి అవకాశం ఇవ్వకుండా నువ్వు పోయావు. అర్థమవుతుందండి. ఈరోజున చాలామంది, నువ్వు ఎక్కడ నీ పునాదులు, నీ ఆత్మీయ జీవితం పునాదులు ఎక్కడ? నీ తల్లి సంఘం ఏది? నీకు రక్షణను గురించి బోధించింది ఎవరు? పరిశుద్ధాత్మ కృపావారాల గురించి నీకు బోధించింది ఎవరు? నువ్వు దేవుడిలో నడవటం నేర్పించింది ఎవరు? నీకు ప్రార్థనా జీవితం నేర్పించింది ఎవరు? ఏంటి? కాబట్టి తల్లి రొమ్ము నుంచి పిల్లరా, సంఘము అనేది ఒక తల్లి లాంటిది. దేవుడు కూడా తనను తాను సంఘముగా లేక తల్లిగా పోల్చుకుంటూ ఏమన్నాడు? ఒకటి తల్లి వారిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరించాను. దేవునికి మహిమ కలుగునుగా. అంటే పిల్లలమైనటువంటి తల్లి సంఘములో ఎదిగిన ప్రతి ఒక్కరు కూడా ఆ తల్లి చూపించినటువంటి ప్రేమను, భౌతికమైనటువంటి తల్లి ఉంది, ఆధ్యాత్మికమైనటువంటి తల్లి సంఘం కూడా ఉంది. దేవునికి మహిమ కలుగునుగా. రెండోదిగా తల్లి రొమ్ము నుంచి పిల్లలు నేర్చుకోవాల్సిన రెండో పాఠం ఏంటంటే పిల్లలు కొన్నిసార్లు వేడుస్తుంటారు. అన్ని బొమ్మలు పెడతారు. ఆ ఉయ్యాల చుట్టూ ఏదో కీనొక్కితే ట్రర్రని తిరిగినటువంటి సౌండ్లు వచ్చి ఇలా తిరుగుతుంటుంది. టిక్ 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 పెడతారు. కిందకి దింపితే బొమ్మలు పెడితే ఇప్పుడు కొత్తది వచ్చింది అంటే అది కూడా అంటుంది. ఒక బొమ్మను తీసుకొచ్చి పెడుతున్నారు, అంటే అదే అంటుంది. అయినా సరే వాడు ఏడుస్తూనే ఉన్నాడు. బొమ్మలు పెడుతున్నారు, ఉయ్యాల్లో ఊపుతున్నారు, కానీ వాడికి ఇంకా ఏదో ఒకటి లోపం ఉంది. తల్లి కవిగిట్లో కాసేపు ప్రశాంతంగా ఉండాలని కొన్నిసార్లు పిల్లలు దానికోసం కూడా ఏడుస్తుంటారు. అంటే ఎప్పుడైనా అలా కల్పించిందా మీకు? ఏంటి
కాసేపు తల్లి సంఘానికి వెళ్ళి మోకరించి ప్రార్థన చేసుకుని వాక్యం చదువుకోవాలి. దేవునికి మహిమ కలుగును. ఒకటి ప్రేమను నేర్చుకోవాలి, రెండోది ఆదరణ. ఈ పిల్లలకి పరిగెత్తుకొని వెళ్ళి తల్లి ఆ గిన్నెల దగ్గరికి, ఆ కరెంటుల దగ్గరికి, ఆ ప్లగ్ బాక్సుల దగ్గరికి వెళ్ళిపోతాడు. ఏం చేస్తా, పరిగెత్తుకొని వెళ్ళి ఎత్తుకునేటప్పుడు అక్కడ ఏం దొరుకుతుందో తెలుసా? తన గుండెల్లో ఆ బిడ్డకి ఆదరణ దొరుకుతుంది. కాబట్టి ఈరోజు నువ్వు మంచి స్థితిలో ఉన్నావంటే నీ తల్లి నీకు చేసినటువంటి పరిచర్య ఎంత గొప్పది. కొంతమంది ఏం చేస్తున్నారు తెలుసా? బయటకు తీసేస్తున్నారు. నువ్వు అలా కంగాలు చేస్తున్నావు, నీకు బయటను పెట్టిందా నీ తల్లి? ఏంటి, నువ్వు చిన్నప్పుడు ఎన్ని కంగాలు పనులు చేసావో ఆ జోయలు అయితే నోట్లో పెట్టుకొని తినేస్తున్నాడంట. కృపం చెప్తుంది, తినేశాడండి అయ్యగారు మా అబ్బాయి మొన్న అని ఉప్మా. అర్థమవుతుందండి? ఇన్ని కంగాలు పనులు చేసినా నిన్ను హత్తుకుంటుందంటే ఏంటి? కొంతమంది చెప్తుంటారు, ఏంటి అలా చేశారండి, వీళ్ళు చేశారండి, వాళ్ళు పంపించేద్దామండి. ఒరు బాబు, వాళ్ళు ఎన్ని పనులు చేసినా సంఘం వారు ఏం చేయాలో తెలుసా? సరే మనం పంపించేస్తాం, వాళ్ళకి ఎవరు బాగు చేస్తారు? ఎక్కడ మారుతారు వాళ్ళు? ఎవరు చెక్కుతారు వాళ్ళకి? కాబట్టి బలహీనులు పడిపోతుంటారు. కాబట్టి బలహీనులకు ఊత చేయనిచ్చి మరలా వాళ్ళని స్థిరపరచాలి. మనం వాళ్ళని స్థిరపరచకపోతే మనం ఎందుకు? తల్లిగా ఉండి నువ్వెందుకు? వాడు పాడైపోయాడు, నువ్వు వదిలించుకోవద్దు. వాడికి ఏ విధమైన నువ్వు బాగు చేసే ప్రయత్నాలు తప్పకుండా చెయ్యు. తర్వాత ప్రార్థన చేయ ముందు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి ఒకటి, దేవుడు తన సంఘాన్ని తల్లి రొమ్ముతో పోల్చుకున్నాడు. తనను తాను తల్లి రొమ్ము లాంటి కలిగినటువంటి దేవుడును అనుకొని తన దగ్గర ప్రేమ ఉంది, తన దగ్గర ఆదరణ ఉంది. మూడోది పోషణ ఉంటుంది. తల్లి రొమ్ము నుంచి పిల్లరా మనం నేర్చుకోవాల్సింది మూడోది ఏంటో తెలుసా? పోషణ ఉంటుంది. సంఘంలో మనం ఏం చేయబడుతుంది? మీరు ఏం చేయబడుతున్నారు? మీరు ఏం చేయబడుతున్నారు చెప్పండి అమ్మా కేసీ అమ్మ, ఏం చేయబడుతున్నారు? దేవుడు తన సంఘాన్ని నీ ఇరుకుచుమలు తామరలో మయ్యుచున్న కవలలను పోలి ఉన్నది. దీన్ని అర్థం చేసుకోలేదు కొంతమంది. కాబట్టి తల్లి రొమ్ము ఎలాగైతే తన పిల్లలను పోషిస్తుందో, సంఘము కూడా తన ఎదుటనున్నటువంటి పిల్లలందరికీ కూడా వాక్యపు పోషణ ద్వారా వారిని పోషిస్తుండాలి. దేవునికి స్తోత్రము కలుగునుగాక, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక, హల్లెలూయా. కాబట్టి ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నిన్ను పోషించి పెద్ద చేసేటప్పుడు, నువ్వు తప్పుటడుగులు వేసేటప్పుడు, నువ్వు బలహీనతలో పడిపోయేటప్పుడు నీ తల్లి సంఘము తప్పకుండా నిన్ను క్రమపరచవలసిన బాధ్యత దానికి ఉంది. ప్రైజ్ గాడ్. నువ్వు క్రమపరచలేదనుకో నువ్వు ఎదుగుదల తేడా వచ్చేస్తుంది. అప్పుడు కొంతమంది క్రమశిక్షణ లేకుండా వదిలిన వాళ్ళ మీద అల్లారు ముద్దు చూపించేస్తారు. వాడు ఏమైపోతాడు తెలుసా? దాదా అయిపోతాడు. అర్థమవుతుందమ్మా? పిల్లలకి ఒక తల్లి ఎలాగైతే పోషిస్తుందో, పిల్లల్ని ఒక తల్లి ఎలాగైతే తనను ఆదరించుకుంటుందో, పిల్లలను ఒక తల్లి ఎలాగైతే ప్రేమిస్తుందో, సంఘము కూడా నిన్ను అదే దృష్టితో చూస్తుంది. దేవునికి మహిమ కలుగునుగా, హల్లెలూయా. కాబట్టి ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు సర్వశక్తివంతుడైనటువంటి దేవుడు అనే మాటకి బలవంతుడైనటువంటి దేవుడు. తల్లి రొమ్ము లాంటి దేవుడు. రెండోది, తల్లి రొమ్ము నుంచి మనం నేర్చుకుంటుంది ఏంటో తెలుసా? ప్రేమ, ఆదరణ, పోషణ. దేవునికి మహిమ కలుగునుగా, హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగునుగా. నాలుగోదిగా పిల్లరా, తల్లి యొక్క సంరక్షణలో పెరుగుతున్నటువంటి బిడ్డ, తల్లి కవిగలలో పెరుగుతున్నటువంటి బిడ్డ అభివృద్ధి చెందుతాడా లేదా? అభివృద్ధి చెందుతాడా లేదా? పళ్ళు ఉండదు అడికి, అంతవరకు అనేస్తాడు. ఏముండదు అడికి, ఉంటుందా? ఈ అంటే అన్ని బొక్కే, ఏముండదు ఇక్కడ.
వాడికి నెమ్మదిగా ఏమొస్తుందో తెలుసా బాబు? పళ్ళు తాత తాత అభివృద్ధి చెందుతుంటాడు. అంటే సంఘము అనబడినటువంటి తల్లి సంఘములో నువ్వేమవ్వాలి తెలుసా? చెప్పాలి. ఎలాగా? ప్రార్థన చేయటం నీకు రావాలి, ఇవ్వటం నువ్వు నేర్చుకోవాలి, కష్టపడడం నేర్చుకోవాలి. పిల్లలు అభివృద్ధి చెందుతుంది, పెరుగుతుంది. ఏమంటారా? గిన్నెందుకో, ఆ చెంబందుకో, ఆ దుకాణం దగ్గర, కిరాణా దుకాణం దగ్గరికి వెళ్ళి ఉప్పు కారం తీసుకొచ్చా ఎవరు చెప్తారు? ఇప్పుడు మన జాన్వీసులు అప్పుడైతే చేసేవాడు కాదు, నిన్న చాలా పనులు చేశాడు పాపం. వాడు మేస్త్రులతో సమానం చేశాడు పన్నాడు. ఉదయం వచ్చాడు, సాయంత్రం వరకు మోస్తూనే ఉన్నాడు, బోరింగ్ కొడుతూనే ఉన్నాడు, ఇటుకలు అందిస్తూనే ఉన్నాడు. ఒక్కొక్కటి వాడు వయసు ఎంత ఉంది చూడండి. నువ్వు వాళ్ళ అమ్మతో అంటున్నారంటే ఉదయం పరిచర్యకి వచ్చేటప్పుడు చెప్తున్నాను, అయ్యగారు మా అబ్బాయి సెలవు పెట్టేస్తారంట, స్కూల్కి పరిచర్యకి వెళ్ళిపోతాం అన్నాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అరే బాబు జాన్విసిలే, ఇక్కడ వాక్యాలు విని నీకైనా బుద్ధి వచ్చిందిరా, మారు మనసు వచ్చిందిరా. పరిచర్య చేస్తున్నాడు, వెదిగాడు, కష్టపడుతున్నాడంటే వెదిగాడు. దేవునికి స్తోత్రం. మీరు ఇంత పెద్ద మనుషులు కనిపిస్తున్నారు నా ముందు, ఇంత పరిచర్య మన ముందు ఉంది. ఈ అమ్మారండి పరిచర్య కంటే ఏమవుతున్నారు అంటే నువ్వేమవ్వలేదు. ఆత్మీయ పరిపక్వత దశలో ఇంకా చెప్పాలి. ఆ పళ్ళు లేనోడ్లాగా ఎలాగా కూర్చుంటే నిలబడలేవు, నిలబడితే జూగిపోతావు. అటువంటి వారు పనికి రాలేరు పిల్లరా. నాకు అర్థమవుతుందమ్మా? మీకు అందరికీ నిలబడగలరు కదా? 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఆత్మీయ జీవితంలో ఎదుగుతున్నారు కదా. తల్లిదండ్రులకు ఏమవ్వాలి బాబు? ఫోన్ చేస్తా, నేను ఎక్కడున్నాను అన్నావు? ఫస్ట్ సారి చేసేటప్పుడు ఎక్కడున్నాను అన్నావు? ఇంకా ముందు చేసేటప్పుడు ఎక్కడున్నాను అన్నావు? వెనక్కి రా, నీ టైం అనా వెనక్కి తిప్పితే లంకాపట్నంకి వచ్చావు, ఇక్కడ పని అయిపోతుంది రా బాబు అని పిలిచాను. అర్థమవుతుందా? మనము చేయకపోతే మందిని పనులు ఎవరు వచ్చేస్తారా? ఇటు అన్నిలు వచ్చేస్తారు, మనకి ఇక్కడ ఉన్న వాళ్ళు చూస్తారు. పని అవుతుంది, డబ్బులు ఇస్తే ఎంతోమంది వస్తారు. కానీ నువ్వు ఎదిగావు కదా. ఎదిగినటువంటి పిల్లలు, తల్లి రొమ్ము పాలు తాగిన ప్రతి ఒక్కరు కూడా అభివృద్ధి చెందుతాడు. అభివృద్ధి చెందినటువంటి వాడు పెరిగి పెద్ద అయినప్పుడు ఆ తల్లికి సేవ చేయాలి. అర్థమవుతుందా? ఆ సేవ చేయాలి, ఆ తల్లికి చూసుకోవాలి. అందుకే ఉపదేశం పొందినటువంటి వాడు ఉపదేశించేవానికి మంచి పదార్థములన్నిటిలో ఏమివ్వాలమ్మా? ఇమ్మన్నాడు సగభాగం. ఏది ఇక్కడ సగభాగాలు బాబు ఉందా? అన్ని నూనె బెవటలే. చూడండి, పౌలు అన్నాడు, ఉపదేశం పొందుతున్న మీరు, ఎవరైతే మీకు ఉపదేశిస్తున్నాడో ఆ సేవకునికి మంచి పదార్థములన్నిటిలో సగభాగం ఇమ్మంటే అన్ని పుచ్చిపోయిన నిమ్మకాయలే. ఆ గుడ్డో గోనో మొత్తం అంతా ఏరేసి ప్రియ దేవుడిని పెట్టారు. ఎక్కడున్నా మనం వెతుకుతున్నామా? వెతికితే ఆటోమేటిక్గా అవగాహన వస్తుంది నీకు. అరే నన్ను పెంచి పోషిస్తున్నారు వాళ్ళు, వారికి నేను చూడవలసినటువంటి వయసు నాకు వచ్చింది ఇప్పుడు అని అవగాహన వస్తుంది. ఎన్నైందమ్మా? ఒకటేమో ప్రేమ, 2 ఎక్కడ తల్లి యొక్క ప్రేమ కవిగిలలో నుంచి 1 ప్రేమ, 2 3 4వదిగా అభివృద్ధి చెందకపోయినటువంటి వాడు ఏమవుతాడు? మరుగుజ్జాడు. చూసిన వాడు అందరు నవ్వుతాడు. లేదా పెరగకపోయినటువంటి వాడికి 30 సంవత్సరాలు నేను ఎన్నో ఉన్నాడు అనుకో, ఏమవుతాడు? ఆడు వచ్చినట్టు ఆటోమేటిక్ ఆడు చూసినట్టునే చెప్పాలి. బర్ణవా, నువ్వు మరుగుజ్జుగా ఉండిపోయావు అనుకో ఆత్మీయ జీవితంలో, అమ్మా
నిన్ను చూసిన ప్రతి ఒక్కరు కూడా సంఘానికి వెళ్తున్నాడు, వీడు బ్రతికిదా, ప్యాడ్స్ కొడుతున్నాడు, దప్పుడు కొడుతున్నాడు, ఇదా వీడి బ్రతుకు? అర్థమవుతుందా బాబు? కెమెరామెన్లు అర్థమవుతుందా? నా ముందు మీకు అందరికి చెప్తున్నాను, నీకు ఇదిగో ఇంకొక ఆయన ఉన్నవాడు, ఏరైనా ఈయనకి మీరు సంఘములో ఏమో తెలుసా అభివృద్ధి చెందాలి. దేంట్లోనే? భక్తిలోని, పరిశుద్ధతలోను, విశ్వాసములోను. ఏంటి? కష్టపడి సంపాదించే విషయంలోను, అడ్మార్గంలో కాదు, నువ్వు కష్టపడి సంపాదించే విషయంలోను నువ్వు అభివృద్ధి చెందాలి. కష్టపడకుండా ఎవరిని కూడా దేవుడు అభివృద్ధిలోనికి తీసుకుంటాడు. నేను 100% చెప్తున్నాను, నువ్వు కష్టపడు, నీ కష్టార్జితాన్ని దేవుడు అభివృద్ధి చేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగు. 5వదిగా పిల్లరా, తల్లి రొమ్ము అనే దానిలో నుండి మనం నేర్చుకున్నటువంటి ఆధ్యాత్మికమైనటువంటి పాఠాలు ఏంటో తెలిసే పిల్లరా, అక్కడ దయ లభిస్తుంది, జాలి లభిస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కనికరం లభిస్తుంది, బలం లభిస్తుంది. నువ్వు ఎవరికైనా కొట్టేసి వెళ్ళిపోతే పిల్లలు చాలాసార్లు కొట్టుకుని ఇటు పారిపోయి ఎక్కడ పారిపోతాడు తెలుసా? తమ్లి కవిగిల్లోకి వెళ్ళిపోతాడు. ఆడికి ఎక్కడ దొరుకుతుందో తెలిసి ఇప్పుడు రారా అంటాడు. కారణం మా అమ్మ ఉంది నాయన కథలే. ప్రైజ్ గాడ్. మీకు అర్థమవుతుందా? మా నాన్న ఉన్నాడు నా దగ్గర, ఇప్పుడు రారా అంటాడు. చిన్న న్యూస్ చూశాను, ఒక కుక్క ఏమో తనను పెంచుకుంటున్నట్టు తన దాడి దగ్గర ఉండి రెచ్చిపోతున్నాడు. ఒకలే కొట్టేస్తాను, కరిచేస్తున్నాడు. కానీ అయితే వెళ్ళంటే ఒకలేస్తా నోరు మూసుకుంటాను. అంటే దీని బలమంతా ఎవరో తెలుసా? అమ్మా మీ పిల్లలు యవ్వనస్తులు, మీ తల్లే మీకు బలము. నీ సంఘం నీకు బలం అవ్వాలి. దేవునికి స్తోత్రం. ఆ సంఘములో బలమైన ప్రార్థన ఉండాలి, బలమైన వర్తమానాలు ఉండాలి, బలమైనటువంటి భక్తులు ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభువు వారి యొక్క శిష్యుల్లో ఒకడికి ఒక మంచి పేరు ఉంది తెలుసా మీకు? యేసు రొమ్మన అనుకున్నటువంటి వాడు ఆయన పేరు యోహాను. ఎక్కడ ఉన్నవాడంట? అందరు అలా కూర్చుంటే ఈయన వెళ్ళి బొర తీసుకెళ్ళి ఎక్కడ యేసు క్రీస్తు యొక్క రొమ్ము మీద పెట్టి ఆనుకునేవాడంటండి. అంత సన్నిహితంగా ఎదిగాడు. ఎవరు? యోహాను. బాప్తిస్టుడు యోహాను వేరు. ఈ యోహానే యోహాను సువార్త రాశాడు, యోహాను పత్రికలు రాశాడు, ప్రకటన గ్రంథము దేవుని ప్రత్యక్షతను పొంది రాశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, యేసు క్రీస్తును రొమ్మున ఆనుకొని ఉంటే పరలోకములో ఉన్నటువంటి ప్రతి దర్శనాన్ని చూశాడు ఆయన. ప్రతి దర్శనాన్ని చూశాడు. ఆత్మవశుడుగా ఆయనకి తీసుకెళ్ళాడు పరలోక రాజ్యానికి. అక్కడ ఏముందో, ఎలాంటి సింహాసనం ఉందో, పరిశుద్ధులు ఎలాగున్నారో, 24 మంది పెద్దలు, తీర్పులు, ఉగ్రత పాత్రలు, ఇదంతా కూడా ప్రకటన గ్రంథములు యోహాను చూసి రాశాడు. ఎక్కడ వెదిగాడైనా? క్రీస్తు రొమ్మున ఆనుకునైన సేవలో వెదిగాడు పిల్లరా. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు తనను ఒక తల్లి రొమ్ముతో పోల్చుకొని మాట్లాడుకొని వచ్చాడు పిల్లరా. ఒక తల్లి యొక్క రొమ్ము నుంచి పిల్లలు నేర్చుకోవలసినటువంటి పాఠాలు మనం నేర్చుకుంటున్నాము. మూడోదిగా సేవకులను కూడా బైబిల్ ఏమని పోలుస్తుందో చూడండి ఒకసారి. 1 తెస్సలోనికి రాసిన పత్రిక 2:7. అయితే స్తన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డలను గారవించినట్లుగా మేము మీ మధ్యన సాధువులమై ఉంటిమి. తన బిడ్డను, సొంత బిడ్డను ఎలాగైతే పిల్లలను గారవించి ముద్దులాడి సురక్షితంగా ఎలాగైతే చూస్తారో
అంత సురక్షితముగా సేవకుడు కూడా తన సంఘాన్ని చూడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. సేవకుడిని కూడా తల్లి రొమ్ముతో పోల్చాడు. ఒకవైపు దేవుడు పోల్చుకుంటూ వచ్చాడు. భౌతికమైనటువంటి తల్లి దగ్గర నుంచి కూడా చాలా పాఠాలు నేర్చుకోవాలి. ఈ రోజున నువ్వు ఎదిగిపోయి అభివృద్ధి చెంది ఖాతర లేకుండా నిర్లక్ష్య పెడుతున్నావేమో. వాక్యం చెప్తుంది, నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు. నీ తల్లిని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. తన వృద్ధాప్యంలో, తన కష్టంలో పలకరించాలి. ఒకవేళ నువ్వు దూర ప్రాంతంలో ఉన్నావేమో, ఈ వాక్యం వింటూ ఒకసారి నీ తల్లిని, అమ్మ ఎలాగున్నావని నువ్వు పలకరిస్తే ఆ పలకరింపు గొప్ప. చాలామంది తల్లులు ఎందుకు అనాథాశ్రయంలో ఉంటున్నారు? దిక్కులేనటువంటి వారికి ఎందుకు విడిచిపెట్టబడుతున్నారు? కారణం ఏంటో తెలుసా? ఆదరించేవారు లేకపోవడం బట్టి, చూసుకునేవారు లేకపోవడం బట్టి. ఒక సేవకుడు కూడా ఒక తల్లి రొమ్ము లాంటి అనుభవం కలిగి ఉండాలి. సేవకుడు ఆ పిల్లలందరూ ఒకలాగా వెతుకుతారనేటువంటి పరిస్థితులు లేదు. ఇప్పుడు మన ఇంట్లోని 2-3 పిల్లలు ఉంటే వాడు ఒకటి రుచి, అమ్మ ఆమ్లెట్ వేయమంటాడు. నాకు ఆమ్లెట్ వద్దు, నాకు చికెన్ ఫ్రైడ్ రైస్ చేయమంటుంది ఈవిడ. ఇద్దరికే 2 రకాలైనటువంటి మనస్తత్వం ఉంటే సంఘంలో రకరకాలైనటువంటి వ్యక్తులు వస్తారు. వారందరి పట్ల జాలి, ప్రేమ, బలహీనులు ఉంటారు, బలవంతులు ఉంటారు, అర్థం చేసుకునేవారు ఉంటారు, అపార్థం చేసుకునేవారు ఉంటారు, సనిగేవారు ఉంటారు, గొనిగేవారు ఉంటారు. విడిచిపెట్టేస్తావా? అమ్మా నీ పెద్ద కూతురికే తీసావు, అలాగే నీకు పిల్లడం మారలేదు కదా అంటున్నారు లేదా? నీ పెద్ద కూతురు అంటేనే నీకు ఇష్టం. ఏమో మన పండగలో ఎన్ని రకాలైందో, ఎన్ని ఇళ్ళల్లో గొడవలైందో ఇక అక్కల ముక్కల కోసం. మొన్న ఒకడు ఫోన్ చేసి వేడుస్తుంది ఒక అమ్మాయి, మీ వాళ్ళు నాకు ఎవరు పిల్లడం లేదు అని గొడవ తీశారంట. ఒకడు ఈ గ్రంథం వచ్చింది చూసావా? అందరికి బారిచలుగా ఉన్న వాళ్ళందరికీ విడుదల చేసిందండి. మీకు అర్థం అవుతుందా? కట్ల నుంచి విడదీసింది. ప్రైజ్ గాడ్. కాబట్టి పిల్లలు, సేవకుడిని వాక్యము ఏమని పోలుస్తుంది తెలుసా? తల్లి రొమ్ము లాంటి కలిగినటువంటి వాడు. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి ప్రభువునందు పిల్లరా, ఆ యొక్క సంఘము అంటే పిల్లరా, సంఘము అనేది ఒక తల్లి రొమ్ముతో పోల్చారు కదా బైబిల్లో. నీరు కుచములు తామరులో మేయుచున్న కవలను పోలి ఉన్నవి. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. కాబట్టి సంఘం అనేది పిల్లలు ఎలాగైతే తల్లి యొక్క సంరక్షణలో వెదుగుతారో, సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఏమో వాళ్ళు తెలుసా? వెదగాలి. 1 వాక్యపు అనుభవంలో వెదగాలి. 2 సువార్త చెప్పే విధానంలో వెదగాలి. 4 ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభు భోజనపు బల్లారాధనలో పాల్గొనటంలో వెదగాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. శ్రమలలో వెదగాలి. శ్రమలు రాదని నేను చెప్పటం లేదు, శ్రమలు వస్తుంది. శ్రమలను దాటుకుంటూ నువ్వు వెదగాలి. ఆదిమ సంఘం ఎన్ని శ్రమలు పొందింది. జాగ్రత్తగా వినండి. శ్రమలు మన జీవితాల్లో ఎందుకు వస్తుందో తెలుసా? మనకు పెద్ద పెద్ద పాఠాలు నేర్పించడానికి వస్తుంది. యోసేపు యొక్క జీవితంలో ఎంత గొప్ప శ్రమ వచ్చింది. విడవబడినటువంటి వాడయ్యాడు, కొట్టబడినటువంటి వాడయ్యాడు. అయినప్పటికీ కూడా ఆయనకి దేవుడు ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉంచాడు పిల్లలు. కాబట్టి శ్రమలు అనేది క్రైస్తవులకి, దేవుని పిల్లలకి, సంఘానికి కొత్త కాదు. అసలు సంఘం పుట్టిందే శ్రమలలో పుట్టింది. కాబట్టి ప్రభునందు పిల్లలు, శ్రమలు వచ్చేస్తుంది. శ్రమలు నీకు ఎందుకు వస్తుంది అంటే, నువ్వు దేవునికి దగ్గర అవ్వటానికి. ఈ రోజున కొంతమంది శ్రమలే వారికి ఇక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టింది. చెప్పండి. కొంతమందికి రకరకాలుగా వస్తాం దేవుడి దగ్గరికి. కొంతమందిని దేవుడు ఎలా తీసుకొస్తాడు తెలుసా? శ్రమలు లేకపోతే కొంతమంది లొంగరు. శ్రమ నిన్ను తీసుకొచ్చి కూర్చోబెడతాడు. దావీదు లాంటి వ్యక్తి అన్నాడు తెలుసా శ్రమ కోసం. బాబు దావీదు శ్రమల కోసం నేను మాటలు చెప్పిన ఆయన అంటే, బాబు నాకు శ్రమలు రాకమునుపు ఇర్రగిపోయాను, నేను
శ్రమ వచ్చిన తర్వాత ఇలాగ అయిపోయాడంట. ఆయన అంటాడు, దావీదు అంటాడు, శ్రమలు కలగక మునుపు నీ ఆజ్ఞలను విడిచాను, శ్రమ కలుగుట నాకు మేలాయని అంటాడు. దేవునికి మహిమ కలుగునుగాక. శ్రమలు నిన్ను దేవునికి దగ్గరగా చేస్తుంది. అక్కందు చూసారు, బయట కూర్చుని ఎదుటిగా దూరంగా. ఆమెకు వచ్చినటువంటి శ్రమలు ఎంత కఠినమైనటువంటి శ్రమలు. ఆ శ్రమలలో ఆమె దేవుని విశ్వసించింది. ఆ శ్రమలు ఆమెకి ఈ రోజున ఇక్కడ కూర్చోబెట్టింది. లేకపోతే టిఫిన్ వేసుకొని చక్కగా టిఫిన్ కొట్టే వ్యాపారం కదా వస్తుందా? ఈ టైంకల్లా దోశలు ఇడ్లీలు దొరుకుతుంది. శ్రమ నిన్ను తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టింది. శ్రమలు చాలా చాలా మనకి ప్రయోజనకరమైనటువంటి వ్యక్తులుగా మారుస్తుంది. శ్రమలు కలుగుతుందని భయపడిపోవద్దు. శ్రమల నుండి నిన్ను తప్పించే మార్గం కూడా దేవుడు చూపిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మనం దేంట్లో వెతకాలో తెలుసా? సంఘ సహవాసంలో వెతకాలి నువ్వు, విశ్వాసములో వెతకాలి నువ్వు, దైవ సేవలో వెతకాలి నువ్వు, ఇవ్వటములో వెతకాలి, తిరిగి నువ్వు పొందటంలో కూడా వెతకాలి. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. అయితే పిల్లల, ఈ వాక్యం వింటున్న మనము తామర పుష్పము, వీలైతే ఒకసారి అద్భుతంగా అయినటువంటి వర్తమానం ఉంది తామర పుష్పం కోసం. ఇంకొక ఆదివారం చెప్తాను. అద్భుతమైనటువంటి వర్తమానం ఉంది తామర పుష్పం కోసం. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఒక మాట చెప్పి ముగించేస్తాను. తామర పుష్పం కోసం. తామర పువ్వు ఎక్కడమ్మా పూస్తుంది చెప్పు? దాని మీద నీళ్ళేస్తే నిలబడుతుందా? సంఘము, నువ్వు నేను కూడా అంతే. ఈ లోకములో మనం పుట్టి పెరిగినా, ఈ లోకము అనబడినట్టు అపవిత్రత మన మీదకి వచ్చినా చెప్పాలి అంటాం. అంత కరెక్ట్గా బ్రతకాలంటే బలమైనటువంటి వర్తమానం దేవుడు రాయించి పడించాడు. మొత్తం అంతా కూడా రాయించాడు, ఈ విషయాలంతా కూడా. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యం వింటున్నటువంటి మనం కూడా అభివృద్ధి చెందే వైపు మనం పరిగెట్టాలి. సమృద్ధి కలిగినటువంటి స్థలంలో నువ్వు వెతికితే దేవుడికి మహిమకరంగా ఉంటుంది. అటు కృపలో దేవుడు మనల్ని నడిపించును గాక. ఆమేన్.